ఆప్కి అదాలత్లో బీజేపీ మీదున్న ఆరోపణ వాళ్ళ ఫారిన్ పాలసీ ఒక ఫెయిలియర్. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఈ స్ట్రైక్స్ అంతా పూర్తయిన తర్వాత తాత్కాలికంగా ఆపేశారు. ప్రస్తుతానికి ఆపేశారు. ఈ విషయం తర్వాత ఆయన ఏమన్నారంటే, అమెరికాకి ధన్యవాదాలు, చైనాకి ధన్యవాదాలు, ఖతార్కి ధన్యవాదాలు, యుఏఈకి ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల గురించి చెప్పారు. ఒకళ్ళని నాన్న అన్నారు, ఇంకొకరిని సోదరుడు అన్నారు. కానీ రాహుల్ గాంధీ గారి కంప్లైంట్ ఏంటంటే, భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ ఎవరు కూడా ముందుకి రాలేదు. ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన విషయం. ఒకవేళ ఆయన ఇంతమందిని, ఒకరిని సహోదరుడిగా, ఒకరిని తండ్రిగా, ఒకరిని బాబాయిగా, ఇంకొకరిని పెద్దనాన్నం చేస్తే మీరు అర్థం చేసుకుంటారు పాకిస్తాన్ ఎక్కడెక్కడికి వెళ్లి కాళ్లబేరానికి వచ్చుంటుందో. ఈ మాటని పాకిస్తాన్ ప్రధానే చెప్పారు. మేము ఎవరితోనూ మాట్లాడవలసిన అవసరమే రాలేదు. జయశంకర్ గారు ఎంతో స్పష్టంగా చెప్పారు, ఆయన విషయం బయలేటరల్ అవుతుంది, ఏం జరిగినా పాకిస్తాన్తో మాట్లాడదామని. మేము ఆ విషయం స్పష్టంగా చెప్పేశాం. తర్వాత ఫారిన్ పాలసీ ఏమందంటే, నేను మీకు చెప్పదలుచుకున్నాను. మోడీ గారు ఏమన్నారంటే, భారతం యొక్క ఫారిన్ పాలసీ ఏ ప్లేస్కి వెళ్లి చేరిందంటే, నేనిప్పుడే చెప్పాను, మళ్లీ రిపీట్ చేస్తున్నాను. డిఫెన్స్ కాంటాక్ట్స్లో మనకు రష్యా నుంచి S-400 వచ్చింది మనం క్వాడ్ మెంబర్గా ఉన్నప్పుడు. S-400 ఇచ్చిన తర్వాత కూడా అమెరికా మనకి ప్రెడియేటెడ్ డ్రోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంతకీ మనం నాటోలో మెంబర్ కాదు. ఆ తర్వాత కూడా మనం రఫేల్ని కొన్నాం, కానీ మనం అమెరికా నుంచి ఫైటర్ని కొనలేదు. ఆ తర్వాత మనకి ఫ్రాన్స్ కూడా సపోర్ట్ చేసింది. మనం ఇస్రాయెల్ దగ్గర నుంచి కూడా సిస్టమ్ని కొన్నాం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతోనూ మంచి కొలాబరేషన్లో ఉన్నాం. తర్వాత ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి దాదాపుగా 21 దేశాలు మోడీ గారికి, ఆయనకి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు. ఈ కాన్ఫ్లిక్ట్లో ఇంతకంటే గొప్పగా ఇంకేముంటుంది? ముస్లిం దేశంలో 2 పెద్ద పెద్ద పోల్స్ ఉన్నాయి. సౌదీ అరబ్, అదేమిటంటే సున్నీ ముస్లిం పోల్. ఇరాన్ ఏమిటంటే షియా ముస్లిం పోల్. 2 టెర్రరిజాన్ని కండెమ్ చేశాయి. తర్వాత పాకిస్తాన్ ఫేవర్గా ఎవరూ వెళ్లలేదు. ఈ తర్వాత కూడా ఇంకెవరికీ అర్థం కాలేదు అంటే, విత్ డ్యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి, మీకు తెలుసు కదా, 1971 యుద్ధంలో 6 డజన్లకు పైగా ఇండియాకు వ్యతిరేకమైన తీర్మానాలు సెక్యూరిటీ కౌన్సిల్కి వచ్చారు. మాట్లాడిన తర్వాత సోవియట్ రూల్స్ని విత్డ్రాయల్ చేసుకోవాల్సి వచ్చింది. 1971 7th డిసెంబర్ రోజున 100కు పైగా దేశాలు ఇండియాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇండియా యుఎన్లో ఏమైనా తీర్మానాలు వచ్చాయా? అంటే ఒక్క మాటైనా మాట్లాడారా? ఒక్క విషయం నాకు తెలిసింది, పాకిస్తాన్ వాళ్ళకి IMF లోన్ అది దొరికింది. పెహల్గాంలో జరిగిన సంఘటన తర్వాత కూడా, పెహల్గాంలో వాళ్ళు చేసిన ఈ తీవ్రవాద దాడి తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళకి IMF లోన్ దక్కింది. మీరు చెప్పింది కూడా అర్థం చేసుకోవలసిన విషయమే. IMF లోన్ ఈసారే పాకిస్తాన్కి అందింది. అందులో 11 అడిషనల్ కండిషన్స్ పెట్టారు. తర్వాత ఆ కండిషన్ అది గాలిని ఆపేస్తాం, ఊపిరిని ఆపేస్తాం, అది దాదాపు ఊపిరిని ఆపినట్టే. ఆ కండిషన్లో ఇది ఉంది, వాళ్ళు ఈ లాస్ అన్నీ పాస్ చేసుకుని వాళ్ళు పార్లమెంట్లో కూడా వీటిని పాస్ అవ్వాలి. ఇప్పుడు పాకిస్తాన్ సమస్య ఏమిటంటే, దాదాపు ఒక వారం రోజులకు వారికి ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంది. IMF నుంచి లోన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు యుద్ధం వల్ల ఎంత నష్టం ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు ఆయుధాలు కొనుక్కుంటారా లేక ఆహారం కొనుక్కుంటారా? ఒకవేళ వాళ్ళు ఆయుధాలు కొనుక్కుంటే ప్రజలు ఖచ్చితంగా వాళ్ళని వ్యతిరేకిస్తారు. ఆహారం కొన్నారంటే హద్దు కటువైపు నుంచి మోడీ కనిపిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇలాంటి క్లిష్ట పరిస్థితిలోనే ఉన్నారు. ఆ తర్వాత ఎవరు IMF గురించి మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు పూర్తిగా మాట్లాడండి. IMF చీఫ్ క్రిస్టలినా జార్జిలినా ఏమన్నారంటే, ఈ సంవత్సరం ఇండియా 15% గ్రోత్ రేట్తో వరల్డ్స్ గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది. ఆ తర్వాతి ప్రపంచంలోని ఉన్నత దేశాల జాబితాలోకి ఇండియా కూడా చేరుతుంది. కొన్నేళ్ల క్రితం ఒక పాత సినిమా ఉంది కదా, ఇండియాకి 0 ఇచ్చారు. అంతకుముందు ప్రాణొచ్చి మనోజ్ కుమార్తో ఏం చెప్తారంటే, ఇండియాస్ కాంట్రిబ్యూషన్ ఇస్ వరల్డ్ టు 0. IMF చీఫే చెప్తున్నారు ఇండియాస్ గ్రోత్ 15% రైజ్ అవుతుంది అని. ఒకవైపు వాళ్ళు పళ్లెంతో నుంచున్నారు, అయినా కూడా ఇది ప్రజలు సరిసమానమైన విషయమనే భావిస్తున్నారు. అంటే ఒకవైపు నుంచి ప్రముఖారికి అది ఈక్వల్ గా కనిపించడం లేదు. నేను ప్రజలకు చెప్తున్నాను, చూడండి, వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, అక్కడ ఏమైనా ట్రేడ్ చేయగలమా? అమెరికాకి పాకిస్తాన్తో ఎంతో సింపుల్. మనకి 131 బిలియన్. చూడండి, నేను చెప్తాను, అపోజిషన్ పార్టీ వాళ్ళు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారో చెప్తాను. వాళ్ళు ఏమన్నారంటే, ఈ ఫారిన్ పాలసీ అనేది అసలు వర్కౌట్ కాదు, అందుకే ఇప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ ని పంపించాల్సిన అవసరం వచ్చింది. మన దేశం గురించి విదేశాల వాళ్ళకి చెప్పడానికి అపోజిషన్ పార్టీ అవసరం. చూడండి, మనకి ఈ పరిస్థితి ఎప్పుడూ ఉంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటల్జీ ఏం చేశారో చెప్తాను. నేను అధికార పక్షంలో ఉన్నప్పుడు చూడండి, నేను ఫారిన్ పాలసీ గురించి ఏం చెప్పాను. 26 దాడి తర్వాత 16th జూలై 2009లో ఒక న్యూట్రల్ డెస్టినేషన్ ఈజిప్ట్కి చెందిన షర్మల్ షేక్ వరకు వెళ్లి, మన్మోహన్ గవర్నమెంట్
ఇండియా పాకిస్తాన్తో కలిసి జాయింట్ డిక్లరేషన్ సైన్ చేశారు. ఎవరైనా వెళ్లి చూడొచ్చు. ప్రెస్ రిలీజ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళేం చెప్తున్నారంటే, మీ శాంతి చర్చలో తీవ్రవాదం ముందు పనిచెయ్యవు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ద కాంపోజిట్ డైలాగ్. దే షుడ్ నాట్ బి బ్రాకెటెడ్. అంటే వాళ్ళు శాంతి చర్చలు జరిపినా కూడా తీవ్రవాదం జరుగుతూనే ఉంటుందని. ఇప్పుడు మోడీ గారు చెప్పారు, టెర్రర్ అండ్ టాక్ కలిసి జరగడం అనేది అసాధ్యం. ఆయన ఏం చెప్పారంటే, రక్తము పారుతుంది, నీళ్లు ప్రవహిస్తాయి. మోడీ గారు చెప్పారా, రక్తము నీరు ప్రవహిస్తుందని. ఈ డైలాగ్లో ఆ టైంలో ప్రధాని గిలానీ బలూచిస్తాన్ పేరే చెప్పారు. ఇండియాకి చెందిన ప్రెస్ పీస్లో ఏం రాసుందంటే, ప్రైమ్ మినిస్టర్ గిలానీ కూడా ఇలా చెప్పారు, ఈస్ హ్యావింగ్ సమ్ ఇన్పుట్స్ ఆన్ బలూచిస్తాన్. అంటే ఇండియా ప్రభుత్వం అంగీకరించింది. వాళ్ళు కాశ్మీర్తో ఇన్వాల్వ్ అయ్యున్నారంటే వాళ్ళు బలూచిస్తాన్తో ఇన్వాల్వ్డ్. ఇది అద్భుతమైన ఫారిన్ డిప్లొమసీ. ఇటువంటి దానిని ఎవరూ చూసి ఉండరు. ఇక చివరగా వీళ్ల డిప్లొమసీ ఫారిన్లో ఏమిటో చెప్తాను. అంటే మన ఆర్మీ గెలిచింది, వీళ్లంతా ఓడిపోయి వెళ్ళిపోతారు. ఫారిన్ పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సగం కాశ్మీర్ పోయింది, సగం పంజాబ్ పోయింది పాకిస్తాన్లోకి, సగం బెంగాల్ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది. ఒక్క లైన్లో చెప్తాను, వీళ్ల ఫారిన్ పాలసీ ఇదే. कि पंजाब गया, कश्मीर गया और चला बंगाल गया और चीन के हाथों मानसरोवर का वह ऊंचा भाल गया. ఒక్క లైన్లో అర్థం చేసుకోండి. అన్ని మిషన్స్ ఇవే అయితే ఎందుకో కారణం తెలుసా? నేను ఒక మాటలో చెప్తాను. हो चुकी यहाँ पर गूंज बहुत अब शांति शांति के नारों की, तो आवश्यकता है आन पड़ी तलवारों की, झनकारों की. చూడండి, ఇందులో రెండు విషయాలున్నాయి. ఒకటి, రాహుల్ లాంటి నాయకులు ఏమంటున్నారంటే, ఏ డెలిగేషన్ అయితే వెళ్ళిందో దాన్ని బట్టి మోడీ గారు టూరిజం డిపార్ట్మెంట్ ని తెరిచేశారు. ఇప్పుడు టెర్రర్ పేరుతో టూర్ అండ్ ట్రావెల్ కంపెనీ ఓపెన్ అయింది. సంజయ్ రాహుల్జీ పార్టీ పార్లమెంటుకు వెళ్ళింది. రాజ్యసభ మెంబర్ ఆ పార్టీకి చెందిన వేరే ప్రియాంక చతుర్వేది. మీరెందుకు అడ్డుకోలేదు? మీ మనుషుల్ని కూడా పంపించారు, ఇక్కడి నుంచి మాట్లాడుతుంటారు. తర్వాత కాంగ్రెస్కు చెందిన ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. వాళ్ళేం చెప్తున్నారంటే, దీనివల్ల మాకు ప్రమాదం ఉంది అని. ఫారిన్ అఫైర్స్ కమిటీకి చైర్మన్, ఆయన డిప్లొమేట్గా ఉన్నారు. ఆయన ఎందుకు వెళ్ళకూడదు? పొలిటికల్ కుర్చీ. ఫారిన్ మినిస్టర్స్ ఉన్నారు. మనీష్ తివారీ ఎన్ని ఆర్టికల్స్ రాస్తారు వాటి గురించి? కాంగ్రెస్లో ఏం జరుగుతుందో తెలుసా? నమ్మకం లేని కాలం ఇది. వాళ్లకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఆర్మీ మీద నమ్మకం లేదు. సరే, కానీ ఇప్పుడు వాళ్ళకి పార్టీ మెంబర్స్ మీదే నమ్మకం లేదు. వాళ్ళకేమనిపిస్తోందంటే, ఇప్పుడు బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలీదు. కాంగ్రెస్కి ఇలా అనిపించుండొచ్చు, వీళ్ళకి బయట లింక్ పెరుగుతోందే, ఏవేవో న్యూస్లు వస్తున్నాయి అని. సో వీళ్ళకేమనిపిస్తోందంటే, మా పార్టీలో ఉన్న సరైన లింక్ దొరికిన వాళ్ళు వెళ్ళిపోకూడదు అని. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకరోజు మనకు శత్రువులుగా మారొచ్చు. అందుకే కాబోలు వాళ్ళకు మనసులో ఆ భయం ఉంది. సో నాకేమనిపిస్తోందంటే, కాంగ్రెస్ ఈ భ్రమలోంచి బయటికి రావాలి, నిజాయితీగా కలిసి నిలబడాలి. అందుకే చెప్తారుగా, భ్రమకి వైద్యం ఎవరూ చెయ్యలేరు అని. ఆ స్థానంలో డబ్బున్న వాళ్లే వైద్యులు. ముస్లిం వంశంలో హకీన్నే నమ్ముతారు. సో నేను కాంగ్రెస్తో భ్రమని వదిలేయండని చెప్తాను. ఒక సింహం कि इसमें क्या रखा है, देखे है जो तू आन के पास, बदगुमा वहम की दारू नहीं लुकमान के पास. ఇప్పుడు పాకిస్తాన్ కూడా నిర్ణయించుకుంది, వాళ్ళ డెలిగేషన్స్ ని ప్రపంచం వైపు పంపుతారు అని. అంటే టెర్రరిజంకి మాకు సంబంధం లేదు, మేము వాళ్ళ వల్ల బాధింపబడ్డ వాళ్ళం అంటున్నారు. నేను మీకు మొదట్లోనే చెప్పాను వాళ్ళు కాపీ చేస్తున్నారని. ఇందులో ఏమీ లేదు. ఉండండి, నేను ఇంకో విషయం చెప్తాను. వాళ్ళు ఒక పాత పాటని కాపీ చేశారు. सदियों के बाद फिर उड़े बादल गुलाल के, हम लाए हैं तूफान से कश्ती निकाल के, इस देश को ఇందులో కూడా వాళ్ళు కాపీయే చేశారు. కానీ ఇందులో ఒక చిన్న తేడా మాత్రం हम ఉంచారు. लाए हैं तूफान से कश्ती निकाल के, इस मुल्क को रखना मेरे बच्चों संभाल के. ఇప్పుడు వినండి ఆ పాటలోని చివరి లైన్. बरसों के बाद फिर उड़े बादल गुलाल के, వాళ్ళేం చెప్తున్నారంటే, ఎన్నో बरसों के बाद फिर उड़े परचम हिलाल के, తర్వాత చివరగా कश्मीर में फहराना है झंडा उछाल के. నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఈ కాశ్మీర్ని వదిలేయండి. పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్నే మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు. అలాగే కేవర్ బక్తుల్లాని మేనేజ్ చేయలేకపోతున్నారు. బలూచిస్తాన్ని మేనేజ్ చేయలేకపోతున్నారు. మీరు ముందు ఉన్న వాటిని మేనేజ్ చేయండి, మిగిలిన విషయాలు తర్వాత చూసుకోవచ్చు. మీరు ఒక ప్రశ్న అడగచ్చు. పాకిస్తాన్లో ఒక సైన్య నాయకుడున్నాడు, అతని పేరు మునీర్. ఇంత చీప్గా దెబ్బలు తిన్నా కూడా వాళ్ళందరూ అక్కడ సెలబ్రేట్ చేసుకొని పండగ చేసుకుంటున్నారు. సార్, మీరు మంచి మంచి కవితలు చెప్పారు. ఒక కవితని నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. कि दूध फटने से जो बनता है उसे पनीर कहते हैं, और हारने के बाद जो जश्न मनाए उसे मुनीर कहते हैं. तो సో సాడ్. దీని గురించి మీరేమనుకుంటున్నారు సార్? ఆవిడ చాలా మంచి విషయం చెప్పారు. యుద్ధంలో ఓడిపోయిన తరువాత
వాళ్ళు ఫీల్డ్ మార్షల్ అవుతారు. పాకిస్తాన్ ఆర్మీ యుద్ధంలో గెలవలేదు, ఎన్నికల్లో ఓడిపోలేదు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు మునీర్ మాటలు నమ్ముతున్నారు. ఎందుకో తెలుసా? ఎవరు 99ని పొందడానికి 240ని ఓటమిగా భావిస్తున్నారు. థర్డ్ అటెంప్ట్లో థర్డ్ డిజిట్ని టచ్ చేయలేకుండా ఉన్నారు. తర్వాత మూడోసారి ప్రభుత్వం ఓటమిని అంగీకరించింది. సో నాకేమనిపిస్తోందంటే అక్కడున్న ఆర్మీ ఓడిపోతే ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోతే ప్రమోషన్ వస్తుంది. 2014లో ఓడిపోయిన వారు నాయకులు అయిపోయారు. 2019లో ఓడిపోయి ప్రతిపక్ష నాయకులయ్యారు. సో అక్కడ ఓడిపోతే ఫీల్డ్ మార్షల్ అవుతారు, ఇక్కడ ఓడిపోతే ఫీల్డ్ మార్షల్ అవుతారు.